నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్‌కి మొత్తం సిద్ధమైంది. నేనైతే ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్‌ని అడిగాను. ఎందుకని నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే ఇలా మ్యాచ్‌లు పెడుతున్నారు ఈవెన్ మనం ఓడిపోతున్నా అని. వాళ్ళైతే ఒకటే మాట చెప్పారు. ఏంటంటే నరేంద్ర మోడీ మన పీఎం కదా! సో, ఆ పీఎం పేరు మీద అయితే స్టేడియం ఉంది. సో, ఇక్కడ అలా పెద్ద మ్యాచ్‌లు జరిగాయంటే అతనికి ప్రైడ్‌గా ఉంటుంది. అది ఇది అని చెప్పారు. సో, ఇక్కడ నాకు అర్థమైందంటే చాలా మందికి ఎందుకని ఇక్కడ మ్యాచ్ పెడుతున్నారో తెలీదు. సో, మెయిన్ రీజన్ వచ్చేసి పెద్ద స్టేడియం ఇక్కడొచ్చేసి లార్జ్ నంబర్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. అదే పెద్ద రీజన్ ఇక్కడ. ఎందుకని మ్యాచ్‌లొచ్చేసి ఫైనల్స్ మ్యాచ్‌లు, సెమీఫైనల్స్ మ్యాచ్‌లు, తర్వాత ఐపీఎల్ ప్లే ఆఫ్స్ గాని, ఫైనల్స్ గాని ఎందుకు పెడతారంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఇక్కడొచ్చేసి టికెట్లు ఎక్కువుంటాయి. సో, టికెట్లు ఎక్కువుంటాయంటే మనీ ఎక్కువ జనరేట్ అవుతుంది. సో, అదే పెద్ద రీజన్ ఇక్కడ. సో, ఇక్కడ మనం ఎన్ని టికెట్లున్నాయి ఏందనేది చూసుకుందాము. సో, ఈ స్టేడియం వచ్చేసి 1,32,000 టికెట్లుంటాయి ఇక్కడ. ఎక్కడైనా చూసుకోండి ఇండియాలో ఇంత పెద్ద స్టేడియం లేదు. 4, 5 స్టేడియాలు కలుపుకున్నా గానీ ఇంత పెద్ద టికెట్ కౌంట్ రాదు. చిన్నస్వామి స్టేడియమ్స్ అయితే ముఖ్యంగా 33 అలా పడుతుంది. సో, ఇక్కడ ఒక లార్జ్ టికెట్లు అమ్ముడుపోతాయి కాబట్టే ఈ స్టేడియాన్ని అయితే చూజ్ చేసుకుంటున్నారు. మిగతా ఎటువంటి రీజన్స్ కాదు. సో, ఈ స్టేడియం ఓన్లీ టికెట్ వైజే కాకుండా ఇంకా కొన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. దానికి అనుగుణంగా అయితే ఇక్కడైతే ప్రిఫర్ చేస్తారు. ఒకటేంటంటే 4 డ్రెస్సింగ్ రూమ్స్ ఉంటాయి ప్లేయర్‌లకి. చాలా ఇంపార్టెంట్ డ్రెస్సింగ్ రూమ్స్ అనేటివి కూడా. 11 పిచ్చులుంటాయి సెంటర్‌లో. ఇప్పుడు ఈరోజు జరిగే మ్యాచ్ వచ్చేసి సిక్స్త్ పిచ్ మీద జరుగుతుంది. రెడ్ సాయిల్ ప్లస్ బ్లాక్ సాయిల్ కంబైన్డ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి 2 ప్రాక్టీస్ గ్రౌండ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు స్టేడియం అవతల. తర్వాత వచ్చేసి వీఐపీ బాక్స్‌లు మరియు కార్పొరేట్ సూట్స్ ఉంటాయి. తర్వాత 63 ఎకరాలలో విస్తీర్ణం నిర్మాణం. చాలా పెద్దది కదా! సో, కన్క్లూజన్ ఏంటంటే నరేంద్ర మోడీ స్టేడియాన్ని ఫైనల్ మ్యాచ్‌లకు, తర్వాత సెమీఫైనల్ మ్యాచ్‌లకు లేదంటే ఐపీఎల్‌లో మెయిన్ మ్యాచ్‌లకు ఎంచుకోవడానికి ముఖ్య రీజన్ ఏంటంటే ఇక్కడొచ్చేసి సీటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండడమే. మన ఇండియాలో ఉన్నటువంటి చిన్నస్వామి స్టేడియం కానీ, తర్వాత చపాక్ స్టేడియం గానీ, ఇలాంటి స్టేడియాలు 4, 5, 6, 7 వేసుకున్నా గానీ ఈ కెపాసిటీ అయితే రాదు. సో, మెయిన్ రీజన్ వచ్చేసి టికెట్ కౌంటింగు. ఎక్కువ టికెట్లు అమ్ముడుపోతే ఎక్కువ డబ్బులైతే వస్తుంది. సో, ఎవరికైనా నాకు అదే కావాల్సింది. ఎక్కడైనా మనం ఒక వ్యాపారం చేస్తున్నామంటే దాంట్లో వచ్చేసి డబ్బులే చూసుకుంటాం. క్రికెట్ కూడా ఒక వ్యాపారమే. ఎందుకంటే క్రికెట్‌ని ఒకప్పుడు వచ్చేసి ఎవరు కూడా చూడలేని పరిస్థితిలో ఉండేవారు. ఇప్పుడైతే ఫోన్‌లో చూస్తున్నారు. తర్వాత టీవీలో చూస్తున్నారు. స్టేడియానికి వెళ్లి చూస్తున్నారు. ఒకప్పుడు చాలా వరకు కామెంటరీ వినేవాళ్ళం మనమైతే. ఎక్కడన్నా కూర్చొని రేడియోలో హిందీలో కానీ, ఇంగ్లీష్‌లో గానీ వచ్చేది. తెలుగులో కూడా వచ్చేది కాదు. అటువంటి క్రికెట్‌ని ఈరోజు వచ్చేసి టీవీలో తెలుగులో చూస్తున్నాం, కన్నడలో చూస్తున్నాం, ప్రతి భాషలో చూస్తున్నాం. ఏందంటే ఇక్కడొచ్చేసి ఆయా భాషల్లో చేస్తే ఏమవుతుంది, ఆ భాషలో చూస్తారు. మంచిగా వ్యూవర్‌షిప్ వస్తుంది. టీఆర్‌పీ రేటింగ్స్ పెరుగుతాయి. వాళ్ళకైతే మంచిగా అయితే జనరేట్ అవుతుంది ఇన్‌కము. సో, అదే ఇక్కడ పెద్ద రీజను. క్రికెట్ అనేది కూడా పెద్ద వ్యాపారమే. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.